అందరికీ నమస్కారం. పరమాణువులో ఏముంది రెండో భాగానికి అందరికీ స్వాగతం. వీడియో చూస్తున్న అందరికీ రిక్వెస్ట్, సో మా ఛానల్లో వచ్చే వీడియోని దాదాపుగా 52% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని, అండ్ 47 దాదాపుగా 48% మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారనేది గణాంకాలు అయితే చెప్తున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరని అనుకుంటున్నాను. అదేవిధంగా మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి తర్వాత వీడియో అప్డేట్స్ కోసం. సో ఇప్పుడైతే మనం పరమాణు నిర్మాణం గురించి ఒకసారి చర్చించుకుందాం. సో పరమాణు అంటే ఏమిటి, అందులో ఉండే ఉపకణాల గురించి అయితే మనం ఇప్పటివరకు చర్చించుకున్నాం. మరి పరమాణువులు ఏమేమి ఉంటాయి, అసలు పరమాణు నిర్మాణం గురించి ఎవరెవరు ఏ సిద్ధాంతాలు చెప్పారు అనేది ఈ వీడియోలో అయితే ఒకసారి చూద్దాం. సో ముందుగా పరమాణువు గురించి మొట్టమొదటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించైతే జేజే థామ్సన్ అంటాం. ఓకేనా, జేజే థామ్సన్ తన మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. సో ఈయన తన పరమాణు నమూనాకు పేరు పెట్టడం అయితే జరిగింది. ఫ్రూట్ బన్ లేదా పుచ్చకాయ అని చెప్తాం అనమాట. ప్లమ్ పుడింగ్ నమూనా లేదా దీన్నే వాటర్ మెలోన్ అని పిలుస్తాం అనమాట. ప్లమ్ పుడింగ్ నమూనా అని పిలుస్తారు. సాధారణంగా పుడింగ్ మనం తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే, సో మొత్తం ఈ ఫ్రూట్ బన్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో మొత్తం బన్ కనిపిస్తూ మధ్య మధ్యలో మనకి ఎరుపు ఆకుపచ్చ ఉండేటటువంటి చిన్న చెర్రీ ముక్కలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ బన్ తీసుకుంటే ఇలా కనిపిస్తుంది. సో మొత్తం బన్ ఉంటే అక్కడక్కడ కూడా మనకి ఏముంటాయి, ఈ చెర్రీ కానివ్వండి లేదా ఫ్రూట్ ఒక కటింగ్ పీసెస్ అయితే కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా తను చెప్పాడనమాట. సో మొత్తం అనేది మనకి ధనావేశం అయితే ఈ ఫ్రూట్ ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో, మీకు ఫ్రూట్ పీసెస్ కనిపిస్తున్నాయో ఇవి ఎలక్ట్రాన్ని సూచిస్తాయని జేజే థామ్సన్ అయితే చెప్పాడనమాట. సో ఇక్కడైతే మనకి దానికి సంబంధించిన ఒక ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో పుచ్చకాయలు మనం చూసినట్లయితే గుజ్జు అనేది ధనావేశాన్ని చూస్తే అక్కడ మీకు కనిపించేటటువంటి ఆ పిక్కలు అనేవి ఎలక్ట్రాన్లు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు అడిగే ప్రశ్నలు, ప్లమ్ పుడింగ్ నమూనా అని ఎవరి నమూనా అని పిలుస్తారు, ఎలక్ట్రాన్ నిర్మాణాన్ని చెప్పిన మొట్టమొదటి సిద్ధాంతం ఏది అని చెప్తారనమాట. అయితే ఈయన చెప్పింది ఏంటంటే, పరమాణు ద్రవ్యరాశి అంతా కూడా పరమాణు మొత్తంగా ఏకరీతిగా పంపిణీ చేయబడుతుంది. ధనావేశతం కూడా పరమాణు మొత్తం చుట్టూ ఉంటుంది. సో మధ్య మధ్యలో పిక్కల మాదిరిగా ఈ ఎలక్ట్రాన్లు అనేవి అమరి ఉంటాయని చెప్పాడనమాట. సో థామ్సన్ నమూనాను పుచ్చకాయతో పోల్చుతాం. పుచ్చకాయలో ఎర్రని భాగం వల్లే పరమాణు అంతటా ధనావేశం విస్తరించి ఉంటుంది. పుచ్చకాయలోని గింజల వల్లే ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి. థామ్సన్ నమూనా అతని శిష్యుల్లో ఒకరి చేత పునఃసమీక్షించబడింది. థామ్సన్ నమూనా పునఃసమీక్షించబడడానికి కారణం ఏమిటి అనేది మీకైతే సందేహం వస్తాయి. సో అతని శిష్యుడైనటువంటి రూదర్ఫర్డ్ ఈ ప్రయోగాల్ని, అంటే జేజే థామ్సన్ యొక్క శిష్యుడైనటువంటి రూదర్ఫర్డ్ తన ఒక ప్రయోగాలు అయితే చేశాడనమాట. సో జేజే థామ్సన్కి నోబెల్ బహుమతులు రావడమే కాకుండా అతని కొడుకు జార్జ్తో సహా అతని శిష్యులైన 7గురికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అలాంటి థామ్సన్ శిష్యుల్లో ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ కూడా ఒకరనమాట. సో రూదర్ఫర్డ్ చేసినటువంటి ఈ ప్రయోగం అనేది చాలా ప్రఖ్యాత సిద్ధాంతం లేదా ప్రఖ్యాత సిద్ధాంతానికి దారితీసిందని చెప్తాం. సో రూదర్ఫర్డ్ చేసినటువంటి ప్రయోగాన్ని ఏమని పిలుస్తామంటే ఆల్ఫా కణ విక్షేపణ ప్రయోగం అని పిలుస్తాం. సో ఇక్కడ ప్రశ్న, ఆల్ఫా కణ విక్షేపణ ప్రయోగం ద్వారా పరమాణు అంతర్నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రూదర్ఫర్డ్. లేదా జేజే థామ్సన్ యొక్క సిద్ధాంతాన్ని పునఃసమీక్షించిన అతని శిష్యుని పేరేమిటి? ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. ఈయన న్యూజిలాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. 1909వ సంవత్సరంలో పలుచని బంగారు రేఖపైన ఆల్ఫా కణాలను ఉపయోగించి కొన్ని ప్రయోగాలు అయితే చేశాడనమాట. సో ఇక్కడ మనకైతే ఒకసారి చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. అంటే బంగారాన్ని ఎందుకు తీసుకున్నారంటే దానికి స్థరణీయత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే బంగారాన్ని ఎంత పలుచగైనా మనం మార్చవచ్చు. సో ఈయన ఏం చేశాడంటే ఒక సీసపు దిమ్మ నుండి ఈ ఆల్ఫా కణాలు ఉద్గారం చేస్తూ ఆల్ఫా కిణాలు అనేవి తేరుగా వచ్చి బంగారు రేఖ మీద పడేటట్లు చూశాడు. చుట్టుపక్కల కూడా స్క్రీన్ అయితే ఏర్పాటు చేశాడనమాట. ఇలా ఏర్పాటు చేసేటప్పుడు తను ఏం గమనించాడు అంటే, సో ఆల్ఫా కణాన్ని ఎందుకు తీసుకున్నాడంటే మనకు తెలియాలి. సో సాధారణంగా మనకి ఆల్ఫా కణాలని బీటా కణాలని గామా కణాలని చెప్తూ ఉంటాం. ఆల్ఫా కణాలంటే 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉండేటటువంటి కణం, అంటే హీలియం కేంద్రకము అని అర్థం అనమాట. ఈ హీలియం కేంద్రకంనే మనం ఏమని చెప్తాం? ఆల్ఫా కణం అని పిలుస్తాం. నిజానికి ఇది భారంలో 4 యూనిట్లను కలిగి ఉంటుంది. ఆవేశంలో 2 ప్రోటాన్ల ఆవేశాన్ని కలిగి ఉంటుంది. ఈ కణాలను ఎప్పుడైతే ప్రయోగించాడో బంగారు రేఖ పైన ఉండేటటువంటి పరమాణువుతో ఇది ఢీ కొట్టడం మొదలుపెట్టింది. ఇలా ఢీ కొట్టేటప్పుడు ఏమైంది?
అంటే కొన్ని మాత్రమే నేరుగా వెళ్ళడం, కొన్ని వెనదిరగడం, కొన్ని చుట్టూ కూడా విస్తరించడం గమనించాడు అనమాట. అంటే దీన్ని బట్టి తనకు అర్థమైంది ఏంటి, సో కణంలో మనకు ఉండేటటువంటి పరమాణు కణాల్లో ఏమీ లేకపోతే మనం ప్రయోగించిన ఆల్ఫా కణాలు అనేవి నేరుగా వెళ్ళి స్క్రీన్ పైన పడాలి. కానీ అలా జరగకుండా ఎందుకు ఇలా జరిగింది అనే దానికి తనకు సందేహం వచ్చిందనమాట. ఓకే, ఆల్ఫా కణాల ఉద్గారణ నుండి వచ్చే ఆల్ఫా కణాలకి నిర్దిష్టమైన శక్తి ఉంటుంది. ఉద్గారణ నుండి వచ్చే ఆల్ఫా కణాలు నేరుగా పలుచని బంగారు రేఖపై పడేలా చేశాడు. పలుచని బంగారు రేఖ పైన ఒక శోధకం మధ్యలో ఉంచాడనమాట. చూసినట్లు ఒక శోధకం అంటే అక్కడ స్క్రీన్ అని అర్థం అనమాట. ఈ శోధకానికి ఆల్ఫా కణం తాగగానే చిన్న మెరుపు వస్తుంది, అంటే మెరుపులు వచ్చేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఆల్ఫా కణాల ఉద్గారిని బంగారు రేకు శోధకాల మొత్తం అమరికను ఒక గాలి లేని గదిలో ఉంచి ప్రయోగం అయితే చేశాడనమాట. బంగారు రేకు అతి పలుచగా ఉందని, అది పరమాణు నిర్మితమై అని మనకు తెలుసును. అంటే మొత్తం పక్కనే ఉండేటట్లుగా నైబర్గా ఉండే పరమాణు ఉండేలా చేశాడనమాట. ఒకసారి థామ్సన్ పరమాణు నమూనాను గుర్తుకు తెచ్చుకోండి. మనకి దాని ప్రకారం బంగారు పరమాణువులో ఉండే ధనావేశిత పరమాణు అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ఆల్ఫా కణాలు అనేవి ఏముండాలి, విచలనం స్వల్పంగా ఉంటుందని రూదర్ఫర్డ్ భావించాడనమాట. కానీ ఏ ఆల్ఫా కణం కూడా అధిక విక్షేపాన్ని అతను ఊహించలేదు. ఓకే, కానీ విక్షేపణం అంటే ఏంటంటే తన గమన మార్గంలో మార్పు అని అర్థం అనమాట. రూదర్ఫర్డ్ గమనించినటువంటి మా అంశాలు ఏమిటి, సో ఆల్ఫా కణాలు ఎప్పుడైతే ఈ పల్చని బంగారు రేఖ మీద పడేలా చేశాడో చాలా వరకు ఆల్ఫా కణాలు పరమాణువులోంచి నేరుగా చొచ్చుకుపోయాయి. కొన్ని కణాలు కొద్దిగా విచలనాన్ని పొందాయి, కొన్ని కణాలు మాత్రం ఎక్కువ విచలనం చెంది విక్షేపణం చెందాయి. మరికొద్ది కణాలు మాత్రమే వచ్చిన దారి వెంట తిరిగి రావడం జరిగింది. సో ఎందుకు అలా జరిగింది అనే దానికి ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ బంగారు రేఖ మనం తీసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కేంద్రకాలు అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే ఆల్ఫా కణాలు వచ్చాయో సో నేరుగా, సో ఇదైతే మీకు కొద్ది కమ్జీగా ఉంది, దీన్ని కాస్త మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒక కణం అయితే తీసుకుందామంటే కణం మధ్యలో మనకి కేంద్రకం అయితే ఉంటుంది. సో వచ్చినటువంటి ఈ కిరణాలు అనేవి ఏమవుతాయంటే సో ఈ కేంద్రక ప్రభావం లేనివి నేరుగా వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇలా సో ఎప్పుడైతే కొద్దిగా వీటిపైన ఈ కేంద్రక ప్రభావం ఉంటుందో అవైతే కొద్దిగా విచలనం చెందాయి. సో కేంద్రకం ప్రభావం ఉన్నవన్నీ కాస్త గరిష్టంగా విచలనం చెందాయి. సో నేరుగా వచ్చే కిరణాలు వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా తనకి ఏమైందంటే స్క్రీన్ పైన ఒక సర్కిల్ లాంటి ఒక వల అయితే ఏర్పడడం గమనించాడు అనమాట. అంటే సో మధ్యలో ఖాళీగా ఉంటూ చుట్టుపక్కల కూడా పల్చని లైటింగ్ ఉంటూ అలా నెమ్మదిగా వచ్చేసరికి సో డార్క్గా మనకి అతను స్క్రీన్ పైన అబ్జర్వ్ చేశాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే సో కేంద్రకంలో ధనావేశం ఉంటుంది. అంటే పరమాణువు మధ్యలో ఏదో ఒకటి ధనావేశతం ఉండేటటువంటి భాగం ఉంది అని గుర్తించాడనమాట. సో ఈ విధంగా తాను చేసిన ప్రయోగాలు దాదాపుగా 20,000 ఆల్ఫా కణాల్లో ఒక ఆల్ఫా కణం మాత్రం సరాసరి వచ్చిన మార్గంలో వెనక్కి వెళ్ళడం అయితే జరిగిందని చెప్పాడనమాట. ఇది కూడా మనకు ఒక ప్రశ్న. ఓకే, ఈ విధంగా ఆయన ఏం చేశాడంటే కేంద్రకం అంటే పరమాణు మధ్యలో ఏదో ఒక భాగం ఉంటుంది, ఇది ఖచ్చితంగా ధనావేశమై ఉంటుంది అని అయితే పేరు పెట్టాడనమాట. సో మరి ఆయన ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఉండే అవుట్పుట్స్ ఏంటి, పాస్లేట్స్ ఏంటి ఒకసారి అయితే చూద్దాం. సో పరమాణువు ధనావేశం అంతా కేంద్రకంలోనే ఉంటుంది, అది చిన్న సాంద్ర ప్రాంతంలో ఈ కేంద్రకం ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రాన్లు ఉండవు అని చెప్పాడనమాట. ఈ కేంద్రకం చుట్టూ రుణావేశ కణాలు ఎలక్ట్రాన్లు నిర్దిష్ట వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. చూడండి, వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ల చలనము సూర్యుని చుట్టూ గ్రహాల చలనాన్ని పోలి ఉండడం వల్ల రూదర్ఫర్డ్ నమూనాను గ్రహమండల నమూనాను అని పిలుస్తారు. ఇక్కడ కూడా ప్రశ్న, ఎవరి పరమాణు నమూనాను గ్రహమండల నమూనా అంటారు అంటే సో మనం చెప్పొచ్చు రూదర్ఫర్డ్ నమూనా. పరిమాణంతో పోలిస్తే కేంద్రకం చాలా చిన్నది అని చెప్పాడనమాట. అంతేకాకుండా ఇంకో విషయం అయితే చెప్పాడనమాట, రూదర్ఫర్డ్ పరమాణు నమూనా చూపే పటం గీయడానికి ప్రయత్నించండి అంటే మనకి ఇచ్చారు. నిజానికైతే పటం అయితే తను గీసింది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాలామందికి సందేహాలు వచ్చాయి. సో పరమాణువులో ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, అలా ఎంతసేపు తిరుగుతుంది? ఏదో ఒక రోజు వర్తులాకారంలో తిరిగి, అంటే ఇలా క్లోజ్గా తిరిగి చివరికి కేంద్రకంలో పడి ఏమవ్వాలి, పరమాణు అనేది నాశనం అయిపోవాలి. సో దీనికి తన దగ్గర సమాధానం లేదనమాట. ఈ విధంగా లిమిటేషన్స్ అయితే మనం చెప్పొచ్చు. సో ఏదైనా ఆవేశిత కణం వృత్తాకార మార్గం తిరుగుతూ త్వరణాన్ని పొందడం వల్ల అది అవిచ్ఛిన్నంగా శక్తిని విడుదల చేస్తుంది. కావున వృత్తాకార మార్గం తిరుగుతున్న ఎలక్ట్రాన్ కూడా క్రమేపీ శక్తిని కోల్పోయి ధనావేశిత కేంద్రకంలో పై లాగబడి అది పడిపోవాలి. ఒకవేళ అదే నిజమైతే పరమాణు పూర్తిగా అస్థిరంగా ఉండి ఇప్పుడు మనం చూస్తున్న ఏ పదార్థం కూడా సాధ్యం కాదు అని సందేహాలు అయితే అడిగారనమాట.
దీనికి పరిష్కారంగా రూదర్ఫర్డ్ నమూనాలో పరిమితులను అధిగమిస్తూ 1913లో డేనిష్ శాస్త్రమైనటువంటి నీల్స్ బోర్ పరమాణు నమూనాను వివరించడానికి ఒక కొత్త నమూనాను ప్రవేశపెట్టాడు. ఈ పరమాణు నమూనానే మనం ఏమని పిలుస్తాం, బోర్ పరమాణు నమూనా అని పిలుస్తాం. రూదర్ఫర్డ్ నమూనా పరిమితులను అధిగమించడానికి నీల్స్ బోర్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. అదేమిటంటే కేంద్రకం చుట్టూ కక్షలు నిర్దిష్టమైన మార్గంలో తిరుగుతుంటాయి. ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయిలో వెళ్ళడానికి శక్తిని గ్రహించడం, తక్కువ శక్తి స్థాయిలోకి రావడానికి శక్తిని కోల్పోవడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఆయన చెప్పినటువంటి ఏవైతే పాస్టులేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అందరి చేత ఆమోదించబడ్డాయి. అయితే కొన్ని లిమిటేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి చూద్దాం. సో ఆయన చెప్పినటువంటి పరమాణు నమూనా ఏంటి? పరమాణువులో గల ప్రత్యేకమైన స్థిర కక్షల్లో మాత్రమే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ స్థిర కక్షల్నే శక్తి స్థాయిలు అంటారు. సో ఇంతకుముందు అయితే ఇంకో పాయింట్ అయితే ఉంటుంది. సో పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లను ఒక నిర్దిష్ట మార్గంలో తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతున్న మార్గాన్ని కక్షలు అంటారు. ఈ కక్షల్లో తిరుగుతున్నప్పుడు శక్తిని కోల్పోవడం కానీ శక్తిని గ్రహించడం కానీ జరగదు. అందుకే వీటిని స్థిర కక్షలు అంటారు. సో ఈ స్థిర కక్షల్ని మనం ఏమని పిలుస్తామంటే శక్తి స్థాయిలు. గుర్తుంచుకోండి పదాలన్నీ మళ్ళీ 10వ తరగతి ఫిజిక్స్లో వీటిపైన మనకి చాలా సందేహాలు అయితే వస్తాయి. ఈ స్థిర కక్షలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోదు, అందువల్ల అవి కేంద్రకంలో పడి నశించిపోవు. అంతేకాకుండా కేంద్రకానికి దగ్గరగా ఉండే వాటిని కే గాను, తర్వాత ఎల్ గాను, ఎం గాను, ఎన్ గాను అక్షరాలతో లేదా n = 1 2 3 4 గాను పెట్టడం జరిగింది. అయితే బోర్ నమూనాలో కొన్ని సందేహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇతను వర్ణపటాలను వివరించలేకపోయాడు. కేవలం ఒక ఎలక్ట్రాన్ ఉండే వాటిని మాత్రమే వర్ణపటాన్ని వివరించగలిగాడు. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, పరమాణువులో ఒక్క ఎలక్ట్రాన్ ఉంటే మాత్రమే వర్ణపటాన్ని వివరించగలిగాడు. అయితే వర్ణపటం ఏంటి, దాని గురించి ఏమైనా విషయాలు అనేవి 10వ తరగతి వీడియోస్ అనేవి చేయడం జరిగింది. పైన కార్డ్స్లో విడిచిపెడుతున్నాను, వాటిని అయితే ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఏదైతే మనకి నీల్స్ బోర్ పరమాణు నమూనా వచ్చిందో చాలా వరకు ఇది అందరి చేత ఆమోదం పొందింది. 1932వ సంవత్సరంలో న్యూట్రాన్లు కనుగొనడం ద్వారా రూదర్ఫర్డ్ కాలానికి ప్రోటాన్లు న్యూట్రాన్లు కనుగొనబడలేదు. సో రూదర్ఫర్డ్ ఎలక్ట్రాన్ మాత్రమే చెప్పాడు. తర్వాత మనకు ప్రోటాన్లు కనుగొనడం జరిగింది. ఆ తర్వాత న్యూట్రాన్లు కనుగొనడం జరిగింది. హైడ్రోజన్ పరమాణు తప్ప మిగిలిన అన్ని మూలకాలు పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్లు ఉంటాయి అని మనమైతే తెలుసుకోవాలి. ఒక్క హైడ్రోజన్లో మాత్రమే ఏముండవు అంటే న్యూట్రాన్స్ ఉండవు. అక్కడ ఒక ప్రోటాన్ ఉంటుంది, అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇక తర్వాత అన్నింటికి కూడా మనకి కనిపిస్తాయి. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న. సో ఇక్కడ ఐసోటోపుల గురించి చెప్పేటప్పుడు H11 అయితే మనం హైడ్రోజన్ అని పిలుస్తాం. అది H12 అయిందనుకో దాన్ని డ్యూటీరియం అని పిలుస్తాం అనమాట. అలాగే H13 అని తీసుకున్నాం అనుకో దాన్ని ట్రిటియం అని పిలుస్తాం. ఏంటి సార్ ఇవి కొత్తగా పేర్లు చెప్తున్నారనుకోవద్దు. అంటే సాధారణంగా ఉండే హైడ్రోజన్లో న్యూట్రాన్ అనేది ఉండదు, కాబట్టి దాని యొక్క ద్రవ్యరాశి 1, పరమాణు సంఖ్య 1. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రోటాన్తో ఒక న్యూట్రాన్ జత చేయబడుతుంది. వాటిని మనం ఏమంటాం అంటే ఒక ప్రోటాను ఒక న్యూట్రాన్ ద్రవ్యరాశి అంటే 2 యూనిట్ల ద్రవ్యరాశి, దీన్ని డ్యూటీరియం అంటాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రోటాన్తో పాటు 3 అంటే ఇంకో 2 న్యూట్రాన్లు అనేవి జత చేయబడతాయి. అలా జత చేస్తే దాన్ని ట్రిటియం అంటారు. ఇక్కడ ఒక జీకే ప్రశ్న. సో డ్యూటీరియం ఆక్సైడ్ అని దేన్ని అంటారు అంటే న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ యొక్క వేగాన్ని తగ్గించడానికి మనం వాడే భారజలం అనేది డ్యూటీరియం ఆక్సైడ్ అనమాట. గుర్తుంచుకుంటారు. న్యూట్రాన్లోని వేగాన్ని తగ్గించడానికి లేదా అణు రియాక్టర్లో వేడి నీటిని తయారు చేయడానికి ఉపయోగించే నీటిని భారజలం అని పిలుస్తాం, డ్యూటీరియం ఆక్సైడ్ అంట. ఓకే.